డియర్ పేరెంట్స్, ఇప్పటి వరకు సాంగులు చూశారు, స్కిట్లు చూశారు. ఒక ఈ జిఎన్ఆర్ విద్యా సంస్థను నడిపిస్తున్న మా చైర్మన్ గారి గురువు గారైన భీమయ్య మాస్టర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మా విద్యా సంస్థల గురించి ఏవైనా ఒక రెండు ముక్కలు మాట్లాడవలసిందిగా ఆయన్ని సవినీయంగా కోరుతున్నాం. సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. అందరికీ నమస్కారం. నా పేరు కె భీమయ్య. నేను పెదపాడు మండలం వీరమ్మకుంట హై స్కూలు హెచ్ఎంగా పనిచేస్తున్నాను. మరి సరిగ్గా 20 సంవత్సరాల క్రితం మన జీవి శ్రీనివాస్ వాళ్ళ సొంతూరైనటువంటి బంధంచర్ల, దాని దగ్గరలో ఉన్నటువంటి కేతవరం అని పిలువబడే జగ్గవరంలో నేను మ్యాథ్స్ టీచర్గా అపాయింట్ అయ్యాను. నేను అక్కడ మ్యాథ్స్ టీచర్గా అపాయింట్ అయినప్పుడు జీవి శ్రీనివాస్ 6th క్లాస్ చదువుతున్నాడు, వాళ్ళ అక్క 9th క్లాస్ సరోజిని. తర్వాత శ్రీనివాస్కి 6th నుంచి 10th వరకు కూడా నేను మ్యాథ్స్ చెప్పడం జరిగింది. మరి ఆ అభిమానంతో శ్రీనివాస్ నన్ను ఈరోజు తన స్కూలు యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో భాగంగా మరి ఆ సెలబ్రేషన్స్ చూడటానికి నన్ను పిలవడం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక టీచరు ఎప్పుడు గర్వపడతాడంటే తను చేయలేంది తన స్టూడెంట్ చేసి చూపించినప్పుడు ఆ టీచరు నిజంగా గర్వంతో అతని మనసు నిండిపోతుంది. తను చేయలేంది తన విద్యార్థి తన దగ్గర చదువుకున్నటువంటి స్టూడెంట్ చేయగలిగితే ఆ టీచర్ యొక్క ఆనందానికి హద్దులుండవు. మరి ఈరోజు కనీసం ఒక 1000 మందిని, తల్లిదండ్రులు అవ్వచ్చు లేదా స్టూడెంట్స్ అవ్వచ్చు, ఒక 1000 మందిని శ్రీనివాస్ ఇక్కడ కూర్చోబెట్టాడంటే మరి ఈ స్థాయికి రావడానికి శ్రీనివాస్ నిజంగా ఎంతో కష్టపడి ఉంటాడు. మరి ఆ కష్టం వాళ్ళ తల్లిదండ్రులు తెలుసు, అతనికి సపోర్ట్ చేసినటువంటి కుటుంబ సభ్యులకి, అన్నిటికన్నా మించి అతనిలో ఉన్నటువంటి ఆ ఫైర్ లేనిదే ఈ స్థాయికి ఎదగడం అనేది మామూలు విషయం కాదు. మరి డబ్బులు ఉండొచ్చు, చాలామందికి డబ్బులు ఉండొచ్చు, డబ్బులు ఉన్నంత మాత్రాన ఇంతమందిని అభిమానంతో ఒక చోట కూర్చోబెట్టడం అనేది సాధ్యం కాదు. కేవలం డబ్బులతోనే అన్ని విషయాలు మనం సాధించలేం. అంతకు మించి ఏదో ఉంటే తప్ప ఇంతమందిని శ్రీనివాస్ తీసుకురాలేడు. నేను అనుకుంటున్నాను శ్రీనివాస్కి డబ్బుకు మించి ఏదో ఉంది, అందువల్లనే శ్రీనివాస్ ఇంతమందిని ఇక్కడ తీసుకొచ్చాడు. మరి నాకు ఈ క్షణాలు చాలు, నేను టీచర్గా పాస్ అయ్యాను. ఎందుకనంటే నా స్టూడెంట్ నేను చేయలేని పనిని మరి చేసి చూపించాడు కాబట్టి టీచర్గా నేను పాస్ అయినట్టే. మరి జీవి శ్రీనివాస్ గురించి ఒక మాట చెప్పాలి. అతను మరి ఇప్పుడైతే ఇంత ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నాడు, కానీ చదువుకునే రోజుల్లో చాలా సిగ్గుపడుతూ ఉండేవాడు. మేము మాట్లాడుతుంటే కనీసం తల కూడా పైకెత్తి మాట్లాడేవాడు కాదు. పెక్యులర్గా మరి ఇప్పుడంటే నేను మాట్లాడకూడదు, కానీ శ్రీనివాస్ కళ్ళు కొంచెం పెద్దగా ఉండేవి. ఆ పెద్ద కళ్ళతో అతను నవ్వుతున్నప్పుడు నిజంగా చూడాలనిపించేది. చాలా అమాయకంగా అనమాట, చాలా అమాయకంగా ఉండేవాడు క్లాస్లో. మరి అలాంటి శ్రీనివాసేనా ఈ విధంగా ఎంతమందిని తీసుకొచ్చాడని చెప్పేసి నేను నమ్మలేకపోతున్నాను. అలాగే శ్రీనివాస్ గురించి అంటే అతను అనుకున్నాడు ఏదో నేను మాట్లాడుతున్నానని. అతను గురించి నేను కొన్నిసార్లు క్లాస్లో చెప్పినటువంటి ఒక చిన్న ఫన్నీ చెప్తాను. అంటే నాకు గుర్తుందో లేదని చెప్పేసి అతను గుర్తుందో లేదో నేను టెస్ట్ చేస్తాను. అతను రైటింగ్కి ఒక చిన్న క్వాలిటీ ఉంటుంది, నీకు గుర్తుందో లేదో. అతను తలకట్లు పెడతాడు చూడండి, ప్రతిదీ కూడా వీ షేప్లో ఉంటుంది. మరి అది మార్చావా? అలాగే ఉందా? మార్చావా? అతని రైటింగ్లో నేను గమనించింది, నేను నాకు బాగా గుర్తు అనమాట. తలకట్టు అన్నిటికీ తలకట్లు పెడతాం కదా, తలకట్టు ఖచ్చితంగా అతను వీ షేప్లోనే పెట్టుకుంటూ వెళ్ళేవాడు. ఒకసారి చెప్పా, శ్రీను నీ రైటింగ్ చాలా సరదాగా ఉంది, ఇలా అయితే మార్కులు పడవేమో, రైటింగ్ మార్చమని చెప్పాను. మరి తర్వాత మార్చే ఉంటాడు. కొన్ని విషయాలు ఒక టీచర్ ఎప్పుడు కూడా మర్చిపోలేడు. అలాగే
మరి శ్రీనివాస్ ఈ విధంగా ఎదుగుతాడని చెప్పేసి నేనైతే ఊహించలా. ఎందుకనంటే ఆ బ్యాచ్లో శ్రీనివాస్ చదివిన బ్యాచ్లో శ్రీనివాస్ కన్నా బాగా చదివినటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళు సెటిల్ అయ్యారు. కానీ శ్రీనివాస్ సెటిల్ అయినటువంటి రంగంతో పోల్చుకుంటే వాళ్ళు నెలకి 3 లక్షలు 4 లక్షలు సంపాదించవచ్చు గాక, కానీ శ్రీనివాస్ ఎంచుకున్నటువంటి మార్గం కానీ అతను పనిచేస్తున్నటువంటి రంగం కానీ చాలా ఉన్నతమైనటువంటి రంగం. ఎందుకనంటే తను చదవడమే కాకుండా ఇంతమంది విద్యార్థులను చదివిస్తున్నాడు. డబ్బు తీసి పక్కన పెట్టండి, డబ్బు ఏ రంగంలో అయినా వస్తుంది, విద్యా రంగంలో కూడా వస్తుంది. మరి చదువు అనేది వీటన్నిటికీ మించినటువంటి ఒక ఆయుధం. ఇలాంటి మంచి ఆయుధాన్ని ఇంతమంది పిల్లలకి తను నేర్చుకుని ఇంతమంది పిల్లలకి అందజేస్తున్నందుకు నాకు చాలా గర్వకారంగా ఉంది. మరి ఇదే శ్రీనివాసు ఈసారి ఎంతమందితో కాకుండా దీనికి మించి అంటే 2000 మందిని కానీ 3000 మందిని కానీ వీలుంటే అంతకన్నా ఎక్కువ మందిని కానీ అసెంబ్ల్ చేసి తన స్కూల్ యానివర్సరీ కండక్ట్ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ, బిజినెస్ మన్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, పూరి జగన్నాథ్ డైరెక్టర్ మంచి డైలాగ్ చెప్తాడు, నువ్వు ఎంచుకున్న రంగంలో కసిగానే పనిచేయి, ఇంకా దేంతోనూ పనిచేయొద్దు. ఎప్పుడైతే మనం ఎంచుకున్న రంగంలో కసిగా పనిచేస్తామో ఖచ్చితంగా రిజల్ట్ మనకే ఫేవర్గా వస్తుంది. కాబట్టి శ్రీనివాస్, నువ్వు దిగిన రంగంలో కసిగా పనిచేయి, ఖచ్చితంగా ఎంతకు మించి మంచి స్థాయికి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నా దగ్గర చదువుకున్నటువంటి చాలామంది స్టూడెంట్స్ కూడా వచ్చారు, వారి అభిమానానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి జిఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీకి చైర్మన్ గారు అయినటువంటి శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి స్టేజ్ మీద మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి చిన్నారులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.